రవిబాబు. అల్లరి సినిమాతో అల్లరి నరేష్ ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు నటుడు రవిబాబు. ఇతను తీసే సినిమాలు అందరిలా కాకుండా చాలా వైవిధ్యంగా ఉంటాయి. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, లవ్ స్టోరీ, ఏ జోనర్ లో చేసినా కొత్త రకమైన స్క్రీన్ ప్లే రవిబాబు చిత్రాల్లో ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో తన కెరీర్ లో వచ్చిన సోగ్గాడు చిత్రం లవర్ బాయ్ తరుణ్ తో తీశారు. కాగా లవర్ బాయ్ హీరోగా అప్పట్లో తరుణ్కున్న క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇతనితో పాటు అప్పట్లో పెద్ద హీరోయిన్ గా ఆర్తి అగ్రవాల్ వరుస హిట్స్ తో దూసుకువెళ్తోంది. కాగా వీరిద్దరూ కలిసి నువ్వు లేక నేను లేను చిత్రం తర్వాత ఇందులో కలిసి నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ రవిబాబు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తరుణ్ తో పాటు ఉదయ్ కిరణ్ కూడా నటించాల్సి ఉందని, అప్పట్లో ఉదయ్ కిరణ్ కున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఇందులో భాగం చేయాలనుకున్నానని, ఈ సినిమా కథను ఉదయ్ కిరణ్ కు వినిపిస్తే అతను కూడా యాక్సెప్ట్ చేశాడని, మళ్ళీ డైనమాలో పడి సురేష్ బాబుతో చెయ్యనని చెప్పారని తెలిపారు. దీంతో కోపంలో ఉన్న తాను బాలీవుడ్ నటుడు జూగల్ హన్సురాజ్ ను తీసుకొచ్చి ఉదయ్ స్థానంలో చేయించారని చెప్పారు. తన కెరీర్ లో ఈగోకు పోయి కోపంతో ఆ నిర్ణయం తీసుకున్నానని, నష్టమైనా కష్టమైనా ఉదయ్తో చేయాల్సిందని గుర్తు చేసుకున్నారు డైరెక్టర్ రవిబాబు. ఆ సమయంలో ఈ ముగ్గురికి ఉన్న ఫేమ్ సోగ్గాడు చేసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించేదని పేర్కొన్నారు. అంతేకాక ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ కాకుండా వేరే రకమైన ముగింపు పెట్టేవాడినని, ఇద్దరు హీరోలను సమాంతరంగా స్క్రీన్ ప్లే చూపించేవాడని తెలియజేశారు. అది కుదరకపోవడంతో మరో హీరోని తీసుకురావడంతో ఆర్తి అగ్రవాల్ తరుణ్తో వెళ్లిపోతుందని ప్రేక్షకులకు ముందే అర్థమైందని, దీంతో సినిమా ఫ్లాప్ అయిందన్నారు. ఏదేమైనా ఈ సినిమాలో నటించిన ముగ్గురులో ఉదయ్ కిరణ్, ఆర్తి అగ్రవాల్ ఇప్పుడు లేరు. అలాగే రవిబాబు సినిమాలు డైరెక్ట్ చేయటం తగ్గించారు, నటనకే పరిమితమయ్యారు. తరుణ్ కూడా హీరోగా సినిమాలు తీయటం పూర్తిగా తగ్గించారు. మంచి కథ దొరికితే ఖచ్చితంగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తానని అంటున్నారు తప్ప కనీసం అతిథి పాత్రలో కూడా ఏ సినిమాలో నటించడం లేదు.